మనలో ప్రతి ఒక్కరికి కోరికలుంటాయి. ఆ కోరికలు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, గాఢమైన బలంతో ఉండాలి. మన హృదయంలో అచంచల సంకల్పంతో ఆ కోరికను విశ్వానికి ప్రకటిస్తే, విశ్వం దాన్ని అంగీకరించినప్పుడు విశ్వంలోని ప్రతి కణం, ప్రతి శక్తి మన కోరికను నెరవేర్చడానికి ఏకమవుతాయి. అదే విషయం యొక్క మహత్తరమైన చైతన్యం మన అదుపు తప్పిన లక్ష్యాలను సాకారం చేస్తుంది. ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం. ఒకరోజు గురువుగారు తన శిష్య బృందంతో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నారు. అతను చాలా మిషమగలవాడు. ప్రకృతిలోని ప్రతి జీవి యొక్క భాష అతనికి తెలుసు మరియు వాటితో మాట్లాడగలడు కూడా. మార్గమధ్యలో ఎండవేడికి తన శిష్యులతో ఒక చెట్టు క్రింద కొంచెంసేపు సేద తీరుటకు నిర్ణయించుకుని ఒక పెద్ద చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో తనలో తాను అనుకుంటున్నట్టుగా అంటూ గట్టిగానే అందరికీ వినిపించేలా తథాస్తు అన్నాడు. శిష్యులందరూ ఆశ్చర్యపోతూ గురువుగారు ఏమిటి తథాస్తు అంటున్నారు అని అడిగారు. ఓ అదా, ఈ చెట్టు ఒక కోరిక కోరింది. అది ఆమోదయోగ్యంగానే అనిపించింది. అందుకు తథాస్తు అన్నాను. ఏమిటా కోరిక గురువుగారు అని శిష్యులు అడగగా, ఈ చెట్టుకు చక్రవర్తి కావాలనుందట. శిష్యులు ఆశ్చర్యపోతూ, గురువుగారు అదేమిటి, చెట్టు చక్రవర్తి అవడమేమిటి? ఆ కోరిక ఆమోదయోగ్యంగా ఉందంటున్నారు మీరు. అవును, ఈ చెట్టు ప్రకృతిలోని పశుపక్షాదులు, జంతుజాలానికి, మానవులందరికీ మరియు వాతావరణానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. వాటికి కూడా ఒక కోరిక ఉండడం సహజం. అవన్నీ కలిసి తమలో ఒకరైన ఈ చెట్టును చక్రవర్తిగా కావాలనుకుంటున్నాయి. ఈ చెట్టు కూడా బలంగా కోరుకుంటోంది. నాకు న్యాయంగానే అనిపించింది. గురువుగారు, మీరు చెప్పింది బాగానే ఉంది, కాని చెట్టు చక్రవర్తి అవడమేమిటి? చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. అలాగే 2 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి అడవిలోని చాలా చెట్లతో పాటు ఆ చెట్టు కూడా పడిపోయింది. శిష్యులు అది చూసి, మా గురువుగారేమో ఈ చెట్టుకు చక్రవర్తవమ్మని ఆశీర్వదిస్తే పడిపోయిందేమిటని ఆశ్చర్యపోతూ గురువుగారికి తెలియజేశారు. మరలా కూడా గురువుగారు చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది అన్నారు. శిష్యులకు ఏమీ అర్థం కాలేదు, కాని మిన్నకుండిపోయారు. అదే సమయంలో అయోధ్య నగరంలో కైకేయి వరం ప్రకారం శ్రీరాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా నారవస్త్రాలు, కలప పాదుకలు కావలసి వచ్చింది. కలప పాదుకల కోసం ఇంతకు ముందు పడిపోయిన చెట్టు నుండి కలప తీసి శ్రీరామునికి పాదుకలు చేసి ఇచ్చారు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి వనవాసం వెళ్లాడు. విదేశీ పర్యటనలో ఉన్న భరతుడు అయోధ్యకు వచ్చేసరికి విషయం తెలుసుకొని బోరుని ఏడ్చాడు. అన్నగారైన శ్రీరాముడి కోసం అడవికి వెళ్లి కలుసుకుని అయోధ్యకు వచ్చి రాజాధికారం చేపట్టమని బ్రతిమాలుకున్నాడు. కాని తండ్రికిచ్చిన మాట కోసం రానని చెప్పి భరతుడు కూడా రాజాధికారం చేపట్టడానికి సిద్ధంగా లేకపోవడంతో శ్రీరాముని పాదుకలు సింహాసనంపై పెట్టి భరతుడు పరిపాలనా బాధ్యతలు స్వీకరించాడు. శ్రీరాముడు వచ్చే వరకు అయోధ్యకు చక్రవర్తిగా పాదుకలు ఉన్నాయి. దీని నుండి మనం స్వీకరించాల్సినదేమంటే, న్యాయమైన కోరిక బలంగా కోరుకుంటే ఆ కోరిక విశ్వానికి చేరుతుంది. అనంత విశ్వం మొత్తం మీకు సహకరించి మీ కోరిక తీర్చుతుంది. కోరిక గురించి ఈ క్రింది పేర డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తన వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో స్వామి శివానందను కలిసినప్పుడు వ్రాసుకున్నది. కోరిక అనేది హృదయం నుండి, ఆత్మ నుండి ఉప్పొంగుతున్నప్పుడు అది పరిశుద్ధం, తీవ్రమైనప్పుడు దానికొక గంభీరమైన విద్యుదయస్కాంత శక్తి వస్తుంది. మనుషులు నిద్రలోకి జారుకున్న ప్రతి రాత్రి ఈ శక్తిని శూన్యంలోకి విడుదల చేస్తుంది. తిరిగి ప్రతి ఉదయం అది విశ్వశక్తి ప్రవాహాల బలాన్ని పుంజుకుని మన వ్యక్తిత్వంలో మనల్ని చేరవేస్తుంది. నువ్వేది సంభవించావో అది తప్పక సాక్షాత్కరిస్తుంది.